ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనములయ్యా. దేవా, ఈ రోజంతా నీ రెక్కల చోటని కాచి దాచి కాపాడావు. ఈ తెగులు మమ్మల్ని అంటకుండా, సమీపింపరాని తేజస్సుతో ప్రభువా మాకు సహాయం చేసిన దేవానికి వందనములయ్యా. ఇదిగో ప్రభువా, ఈ సమయంలో ఈ ప్రార్థనలు ఏగిపిస్తున్న ప్రతి ఒక్కొక్కరి గురించి ప్రార్థిస్తున్నానయ్యా. దేవా, మా జీవితంలో కార్యం జరిగించే దేవుడవు నీవే. మా జీవితంలో హెచ్చింపు దయచేసే దేవుడవు నీవే అయ్యా. దేవా, నిన్ను కాక మేము ఎవరికి మొక్కలేమయ్యా. నిన్ను కాక మేము ఎవరిని సహాయం అడగలేం ప్రభువా. మా ముందు ఎగిసిపడే ప్రతి తుఫానులో సహాయం చేసే దేవుడవు నీవే అయ్యా. అవును, ఆ రోజు శిష్యులు నువ్వు ఉండి కూడా భయపడ్డారేమో, కానీ ప్రభువా ఇప్పుడు నేను ధైర్యంగా చెప్పగలమయ్యా, నీవు మా జీవితంలో ఉన్నావు కాబట్టి మా జీవితంలో మా ఓడ మీద రేగిన ప్రతి తుఫానికి, అలజడికి మేము బెదరమయ్యా. సహాయం చేయ్యా. ఇదిగో ప్రభువా, ఈ సమయంలో తండ్రి, ఈరోజు ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్క సహోదరుడు చేసిన ప్రతి పని పట్ల నువ్వు తోడుగా ఉన్నావయ్యా. నీకు స్తుతులయ్యా. దేవా, ఏ తప్పిదాలు జరగకుండా వారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ, ఎక్కడి నుంచి వచ్చినప్పటికీ వారు రాకపోకలు ఏదో సహాయం చేసి దేవా సంరక్షకులుగా కాచి కాపాడవయ్యా. దేవ సజీవ లెక్కల్లో ఉంచావయ్యా. ఎన్నో చోట్ల ఫైర్ యాక్సిడెంట్లు, ఎన్నో చోట్ల యాక్సిడెంట్స్, ఎన్నో చోట్ల ప్రమాదాలు జరుపుతున్నప్పటికీ ప్రభువా, నీ పేరు పెట్టబడిన జనులమైన మేము మా మీద నీ కనికరం చూపించావు, నీ కృప చూపించావు. ఏమి చెల్లించుకుని నీ రుణం తీర్చుకోమయ్యా. ఇదిగో ప్రభువా, ఎవరెవరైతే ఎగ్జామ్స్ రాశారో దేవా, ఎగ్జామ్ అంతట్లో నీవు తోడుగా ఉన్నావయ్యా. సమయాన్ని సక్రమంగా యూజ్ చేసుకోవడానికి ప్రభువా, నీవిచ్చిన జ్ఞానాన్ని, నీవిచ్చిన తెలివిని బట్టి నీకు వందనాలయ్యా. వారు మంచిగా ఎగ్జామ్ రాసి వారు బయటికి రావడానికి ఇచ్చిన కృపని, వారు అకపకలు ఎందు ఇచ్చిన ఈ దయని బట్టి నీకు వందనములు. ఇదిగో ప్రభువా, ఈరోజయ్యా, ఈ రాత్రి కాలపు సమయంలో మేము పండుకొని చుండగా ఏ విధమైనటువంటి చీకటి శక్తుల ప్రభావాలు మమ్మల్ని అంటకుండా దేవా నీవే కాచి కాపాడమని, స్వప్నాల ద్వారా, కళల ద్వారా నీవే మాతో మాట్లాడండి, స్పష్టంగా తెలియచేయండి అయ్యా. మా జీవితంలో మేము ఏట నడవాలో, ఏం చేయాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో ప్రతి దాన్ని స్పష్టంగా తెలియచేయండి. నీ రెక్కల చోటని కాచి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్.